చార్మీకి టాలీవుడ్ లో ప్రస్తుతం అవకాశాలు లేవు. ఆమెకున్న క్రేజ్ పూర్తిగా పోయినట్లే అంటున్నారు. అందుకే కనీసం ఐటెం సాంగ్ చేసే అవకాశం కూడా ఇవ్వడం లేదని అంటున్నారు. కానీ సినిమా పరిశ్రమపై ఉన్న మక్కువతో చార్మి డైరెక్టర్ పూరి చెంతకు చేరి ఆయన గారి వ్యాపార లావాదేవీలను చూసుకుంటుంది. పూరి కనెక్ట్స్ పేరుతో పూరి నిర్వహిస్తున్న వ్యాపార లావాదేవీలను చార్మి అన్ని తానే చూసుకుంటుంది. అందులో భాగంగానే పూరి డైరెక్ట్ చేసే సినిమాలకు సంబంధించిన అన్ని పనులు అంటే ఓ ప్రొడక్షన్ మేనేజర్లా అన్ని దగ్గరుండి చూసుకుంటుంది. ఇప్పుడు బాలకృష్ణ పూరి కాంబినేషన్ లో వచ్చే పైసా వసూల్ సినిమాకి కూడా చార్మి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తుంది. అందుకు ఈమె 4 కోట్లు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారానికి స్పందించిన చార్మి మీడియాలో నేను 4 కోట్లు తీసుకుంటున్నాను అని వస్తున్న వార్తల్లో నిజం లేదు. నేను పూరి దర్శకత్వ శాఖలో నెలవారీ జీతానికి జాబ్ చేస్తున్నాను అని చెప్పింది. అయితే చార్మి చెప్తున్నట్లు చార్మికి నెలకు 3 నుంచి 4 లక్షల జీతం పూరి డిపార్ట్మెంట్ నుంచి ఇస్తుండొచ్చు కదా అని ప్రచారం మొదలైంది. ఇక పూరి సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు పూరి చేసే కొన్ని వ్యాపారాలను, స్క్రిప్ట్ వర్క్ ని, డైరెక్షన్ టీమ్ ని మాత్రం తాను లీడ్ చేస్తున్నానని చెప్తోంది చార్మి. గర్ల్స్ అందరూ హ్యాండ్సమ్ గర్ల్స్ ని ఇష్టపడతారు కాబట్టి హిస్ ఎ హ్యాండ్సమ్, సో దట్స్ వై ఐ లైక్. బిహేవియర్ ఒకటి మంచిగా ఉంటుంది. సో మహేష్ బాబులో సాఫ్ట్ కార్నర్ చూస్తారు. హీరో అంటే మహేష్ బాబు, మహేష్ బాబు అంటే హీరో. ఇది నా డైలాగ్, రాసి పెట్టుకోండి.